శ్రీ గురుభ్యో నమ. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదర. రామాయణం రామ మార్గం యుద్ధకాండ నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు సూక్ష్మ వివరణ. గం గణపతి. వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామినం వందే రామాయణార్ణవం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన యక్కన్నాంజలి సంపుటైరహ సమ్యక్ విపత్యాదరాత్ వాల్మీకిర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మ వ్యాజరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం సభాయ గచ్చతి భవాన్ విష్ణోః పదం శాశ్వతం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహమరవిందదలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం స్వరుద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచితి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వాక్యాంతం భరతాభిర్వృతం రామం భజే శ్యామలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. శ్రీరామచంద్రః శ్రుతపారిజాతః నమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. యుద్ధకాండం. కోటాను కోట్ల వానరులతో రామ, సుగ్రీవ, లక్ష్మణులు సాగర్ తీర్థమునకు చేరి లంకలో రావణుడు మంత్రులతో ఒక సభ ఏర్పాటు చేశాను. సభలోని మంత్రులు రాక్షసులు శ్రీరాముల వారిని కపి సైన్యమును పరాభవిస్తాం అని రావణునితో పలికిరి. అప్పుడు విభీషణుడు రావణునితో సీతాదేవిని అప్పగించుము అని చెప్పాను. కుంభకర్ణుడు కూడా రావణునితో ధర్మ ప్రవచనం చేశారు. మంత్రులు రావణునితో సీతాదేవిని బలవంతంగా అనుభవించమని చెప్పగా రావణుడు, నాకు బ్రహ్మదేవుని వల్ల శాపం కలదు, అలా బలవంతంగా స్త్రీని అనుభవిస్తే నేను మరణిస్తాను అని చెప్తాడు. విభీషణుడు మళ్ళీ రావణునికి హితబోధలు చేశాడు. ఇంద్రజిత్తు రావణుడు విభీషణుని నిందించడం వల్ల విభీషణుడు నలుగురు ముఖ్య అనుచరులతో కూడి 2 గడియలలో శ్రీరాముని వద్దకు వచ్చి ఆకాశమందు నిలిచి శ్రీరాముల వారిని శరణు కోరెను. శ్రీరాముల వారు సుగ్రీవుని మరియు మిగతా వానర వీరుల అభిప్రాయం తెలుసుకొని, నన్ను ఎవరైనా శరణు పద్యం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామే తత్ప్రదం మమ. నన్ను ఎవరైనా శరణు వేడితే లేదు ప్రార్థన చేస్తే వారు శత్రువైనా వారికి అభయం ఇస్తాను, ఇది నా వ్రతం అని విభీషణునికి అప్పటికప్పుడు సముద్ర జలాలతో లంకకు కాబోయే రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. రావణుడు సుకుడు అనే రాక్షసుని సుగ్రీవుని వద్దకు దూతగా పంపాడు. శ్రీరాముల వారు సాగరం ఒడ్డున ఓ దర్భాసనంపై సముద్రుని దాటుటకు సముద్రుని సహాయం కోరుటకు 3 రాత్రులు సముద్రుని ఉపాసించింది. సముద్రుడు ప్రత్యక్షం అవలేదు.
శ్రీరాముల వారు కోపించి లక్ష్మణుతో శాంత స్వభావం వారిని లోకం అసమర్థునిగా చూస్తుంది. తన్ను తాను పొగుడుకొంచు కఠిన మాటలు మాట్లాడుతూ న్యాయ అన్యాయములు విచారింపక ప్రవర్తించే వారిని లోకం మన్నన చేస్తుంది. లక్ష్మణ సుగ్రీవునిపై బాణం ప్రయోగం చేసి ఈ సముద్ర జలాలను ఇంకింపజేసి లంకకు చేరుతాను అని శ్రీరాములు వారు చెప్పినారు. సముద్రుడు వెంటనే రాముల వారి ముందు ప్రత్యక్షమై, ప్రభు క్షమింపుము, మీ సేవలో విశ్వకర్మ కుమారుడు నలుడు అని వానరుడు ఉన్నాడు. అతను సముద్రంపై సేతువు అనగా వంతెన నిర్మింపగలడు అని చెప్పగా, నలుడు సహాయంతో కోటాను కోట్ల వానరులు చెట్లు కొండశిలలు తెచ్చి సముద్రం పైన వేసి మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనములు, మూడవ రోజు 21 యోజనములు, నాలుగవ రోజు 22 యోజనాలు, ఐదవ రోజున 23 యోజనాలు, 10 యోజనాలతో మరియు 10 యోజనాలతో వెడల్పుతో మొత్తం 100 యోజనాలు సముద్రంపై వంతెన నిర్మించింది. లంక యందు ఉన్న సువేల పర్వతం వద్దకు చేరింది. శ్రీరాములు వారు హనుమంతుని భుజముపై మరియు లక్ష్మణుడు అంగదుని భుజములకు కూర్చుని సుగ్రీవునితో విభీషణునితో లంకకు చేరారు. లంకపై దండెత్తుటకు శ్రీరాములు వారు సిద్ధపడరు. శ్రీరాముల వారి బలం, సైన్యం యొక్క వివరాలు తెలుసుకునేందుకు రావణుడు సుఖసారణులను పంపిన. వారు తిరిగి వచ్చి శ్రీరాముల వారి పరాక్రమం రావణునికి చెప్పి సీతాదేవిని అప్పగించమని బోధ చేశారు. వారి ఇరువురిని రావణుడు భవనం పైనుండి తోసివేశాడు. రావణుడు అశోకవనంకు వెళ్ళి సీతాదేవి వద్దకు వెళ్ళి మాయాధనస్సు మరియు శ్రీరాముని యొక్క మాయ శిరస్సును చూపి ప్రహస్తుని వలన ఈ విషయం జరిగిందని సీతాదేవిని భయపెట్టాను. సీతాదేవి మాయా రామ శిరస్సు చూసి విపరీతంగా విలిపించింది. విభీషణుడి భార్య సరమ వలన సీతాదేవికి రాక్షసమాయను తెలిసింది. సుగ్రీవుడు ఒక్కసారిగా రావణుని భవనం వద్దకు వెళ్ళి రావణునితో యుద్ధం చేశాడు. రావణుడు మాయమయ్యాడు. అలా రావణుడు మాయమగుడిచే సుగ్రీవుడు శ్రీరాములు వారి వద్దకు చేరాడు. శ్రీరాములు వారు లంకకు 4 దిక్కుల 4 ద్వారముల వద్ద వానర సేనను విభజించి 4 వానర నాయకులను నియమించారు. అంగదుని రావణుని వద్దకు దూతగా శ్రీరాములు వారు పంపిణీ. కానీ రావణుడు అంగద రాయబారమును భగ్నం చేశాడు. లంకపై వానరులు దండెత్తిరి. ప్రజంగుడు రాక్షస వీరులు మరణించారు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుడిపై నాగాస్త్రం వేసి బంధించాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నిర్జీవులను చేశాను అని రావణునికి తెలిపాడు. ఈ విషయం విని సీతాదేవి శోకించగా త్రిజట అని ఒక రాక్షసి సీతాదేవిని పుష్పక విమానంపై తీసుకువెళ్ళి పడిపోయిన ఉన్న
రామలక్ష్మణులను చూపి శాంతింపచేసింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగపాశముల నుండి విముక్తి పొందిరి. వజ్రదంష్టుని అంగదుడు చంపాను. హనుమంతుని వారు అకంపుని చంపారు. నీలుని చేతిలో ప్రహస్తుడు వచ్చారు. రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధంతో లక్ష్మణుడు స్పృహను కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుని ఎత్తుకు తీసుకువెళదామని ప్రయత్నించగా లక్ష్మణుని రావణుడు ఎత్తలేకపోయాను. లక్ష్మణుడు ఆదిశేష అవతారం వలన రావణునికి అంత శక్తి లేకుండాను. హనుమంతుల వారు రావణుని వక్షస్థలంపై తీవ్రంగా కొట్టి మూర్ఛిల్లినట్లు చేశారు. శ్రీరాములు వారు హనుమంతుని భుజముల పైన ఉండి రావణునితో తీవ్ర యుద్ధం చేసి రావణ్ణి పరాజితుని చేశారు. శ్రీరాములు వారు రావణునితో నీవు విశ్రాంతి తీసుకొని రేపు యుద్ధమునకు రమ్మని పంపాడు. రావణుడు కుంభకర్ణుని మేలుకొలిపి యుద్ధమునకు పంపాడు. సుగ్రీవుడు కుంభకర్ణులు భీకర యుద్ధం చేశారు. శ్రీరాముల వారి బాణ పరంపర దాటికి కుంభకర్ణుడు చేతులు కాళ్ళు శిరము కోల్పోయి మరణించాడు. కుంభకర్ణుడి మరణానంతరము త్రిశంకుడు, నరాంతకుడు, మహాధరుడు, మహాపార్షుడు రావణుని ఆజ్ఞచి యుద్ధమునకు రాగా వారు అందరూ హనుమంత నీలుంచే మరణించారు. లక్ష్మణుని బ్రహ్మాస్త్రంచే అతికాయుడు మరణించాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం వల్ల రామలక్ష్మణులు మూర్చిపోగా హనుమంతులు వారు తెచ్చిన సంజీవిని పర్వతమునకు ప్రభావంచే అనేక మంది రామలక్ష్మణులు స్పృహలోకి రావటం జరిగింది. శ్రీరాముల వారు వానరులు అనేక మంది రాక్షస వీరులను చంపారు. ఇంద్రజిత్తు మాయాసీతం తెచ్చి శ్రీరాముల వారి ముందు వధించెను. విభీషణుడు ఇంద్రజిత్తు మాయను హనుమంతుడు మొదలగు వారు భగ్నం చేసిరి. విభీషణుడు ఇంద్రజిత్తు మాయను తెలిపి శ్రీరాముల వారికి స్వస్థత చేకూర్చెను. ఇంద్రజిత్తు నికుంభిల హారమును హనుమంతుడు మొదలగు వారంలో ఇంద్రజిత్తు నికుంభిల హోమంను హనుమంతుడు మొదలగు వారు భగ్నం చేశారు. లక్ష్మణ ఇంద్రజిత్తులు భయంకరమైన యుద్ధం చేశారు. ఇక్కడ ధర్మాత్మ సత్యసంధస్య రామో దాసధర్యది పౌరుషేచ అప్రతిద్వంద శరీరం జహిరావణ్యం అని ధర్మమైన బాణంతో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. రావణుడు ఇంద్రజిత్తు మరణ వార్త విని సీతాదేవిని చంపుటకు అశోకవనంకు బయలుదేరాడు. సుపార్శ్వుడు మాటలతో రావణుడు వెనుతిరిగాడు. శ్రీరాముల వారి పరాక్రమం వల్ల రాక్షసులు నేలకూలిది. రావణుడు యుద్ధమునకు వచ్చి లక్ష్మణుడిపై శక్తి ఆయుధము ప్రయోగించను. శక్తి ఆయుధం వల్ల లక్ష్మణ స్వామి తీవ్రంగా గాయపడి భూమిపైన పడారు. లక్ష్మణ స్వామి దెబ్బ తినటం చూసి శ్రీరాముల వారు దుఃఖపడుతూ దేశే దేశే చ కరత్రాణి దేశే దేశే చ బాంధవ తంతు దేశం న పశ్యామి యత్ర భాతా సహోదరః అనగా ఏ దేశం వెళ్ళినా భార్య బంధువులు దొరుకుతారు, కానీ లక్ష్మణ స్వామి వంటి అనుంగు సోదరుడు
ఎచ్చటను దొరకడు అని విలపించాను. హనుమంతుల వారు సంజీవని పర్వతం తీసుకొని రాగా సుషేణుడు దివ్య ఔషధాలతో లక్ష్మణ స్వామిని పునర్జీవుని చేశాడు. ఇంద్రుడు మాతల్ని పంపి శ్రీరాముల వారిని రథమును ఏర్పాటు చేసింది. అగస్త్య మహర్షి నుండి ఆదిత్య హృదయం శ్రీరాముల వారి పొంది రావణునితో యుద్ధంలో దిగింది. రావణుని 10 శిరస్సులు రామ బాణములచే తెగిపడినను మరలా రావణుని శిరస్సులు మోల్చుచుండెను. మాతడి సూచనతో శ్రీరాముల వారు బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణుని వధించారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. రావణుని దేహమునకు విభీషణునితో దహన సంస్కారములు చేయించినప్పుడు శ్రీరాముల వారు విభీషణునితో మరణించే వరకు శత్రుత్వం, మరణం తర్వాత శత్రుత్వం విడనాడాలి, మరణానంతాన్ని వైరాణి అని చెప్పినారు. శ్రీరాముల వారి ఆదేశంతో లక్ష్మణుడు విభీషణ్ణి లంకా సింహాసనను అధిష్ఠింపచేశారు. శ్రీరాముల వారు తమ విజయవార్తను హనుమంతుని ద్వారా సీతాదేవికి తెలిపారు. హనుమంతుల వారు సీతాదేవి చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను వధిస్తాను అని అనగా సీతాదేవి వద్దు అని చెప్పారు. విభీషణుడు సీతాదేవిని పల్లకీలో ఉంచి శ్రీరాముల వారి వద్దకు చేర్చాను. లోకోపవాదం వల్ల సీతాదేవి అగ్నిలో ప్రవేశించాడు. అగ్నిదేవుడు సీతాదేవిని శ్రీరాముల వారికి తిరిగి సమర్పించాను. శ్రీరాముల వారు సీతాదేవిపై తన విశ్వాసమును ప్రకటించారు. పరమశివుడు వారు శ్రీరామునితో 11 సంవత్సరాలు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తరువాత అవతారం చాలింపము అని చెప్పాను. దశరథ మహారాజు స్వర్గం నుండి వచ్చి సీతారామ లక్ష్మణులను ఆశీర్వదించాను. శ్రీరాముల వారి కోరికపై మృతి చెందిన వానరులు అందరినీ దేవేంద్రుడు బతికించాను. శ్రీరాముల వారితో ఎంతమంది యుద్ధంకు వెళ్ళిరో తిరిగి అంతమంది యుద్ధము నుండి తిరిగి వచ్చారు. మృతి చెందిన రాక్షసులను రావణుడు సముద్రంలో పడవేశాడు. సీతారామ లక్ష్మణులు, విభీషణుడు, సుగ్రీవుడు, వానరులు పుష్పక విమానం ద్వారా అయోధ్యకు పయనమైంది. భరద్వాజ ఆశ్రమం నందు భరద్వాజ మహర్షి అందరికీ తన తపస్సు శక్తి ద్వారా బ్రహ్మాండమైన విందును ఏర్పరిచారు. శ్రీరాములు వారు నంది గ్రామం వద్ద ఉన్న భరతుని వద్దకు హనుమంతుల వారిని పంపి తమ ఆగమ సమాచారంను తెలపమని పంపారు. సీతారామ లక్ష్మణులు నంది గ్రామం వద్ద భరతుని కలిశారు. భరతుడు శ్రీరామ పాదుకలను శ్రీరాముల వారికి సమర్పించారు. నదుల సముద్ర జలములచే మహర్షులు, దేవతలు కోసల రాజ్యమునకు శ్రీరాముని రాజుగా పట్టాభిషిక్తుని చేశారు. భరతుడు రథమును నడిపెను. శత్రుఘ్నుడు చక్రము పట్టెను. లక్ష్మణుడు వింజామర పట్టెను. విభీషణుడు తెల్లని ఛత్రమును శ్రీరాముల వారికి పట్టెను. సీతాదేవి తన మెడలోని హారమును తీసి హనుమంతుల వారికి ఇచ్చారు. శ్రీరాముల వారు ఎంత బలవంతం చేసినా యువరాజుగా లక్ష్మణుడు ఒప్పుకొనుకోవడంతో భరతుడిని యువరాజుని శ్రీరాముల వారు నియమించారు. రామరాజ్యం నందు దరిద్రం లేదు. పెద్దలు ఉండగా పిన్నలు మరణాలు లేవు. దొంగల భయం లేదు. ప్రజలు అందరూ ధర్మానువర్తనులై
జీవనం సాగించారు. ప్రజలందరూ దీర్ఘాయువులై సంతాన వృద్ధి కలిగి ఆరోగ్య భాగ్యములతో జీవించారు. ఎవరి నోట విన్నను రామ 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 నామమే పలికెను. ఇలా శ్రీరాముల వారు అయోధ్యను 11,000 సంవత్సరములు పరిపాలించారు. రామాయణ గారు విన్నవారు కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును. ఆయురారోగ్యములు, కీర్తి ప్రతిష్టలు, బుద్ధి కౌశలములు, సుఖశాంతులు, తేజో వైభవము ప్రసాదించును కలుగును. రామాయణంలోని ఒక్క శ్లోకం పారాయణం చేసిన దేవతలు, పితృదేవతలు తృప్తి నొందుతారు. రామాయణంను భక్తితో వ్రాసిన వారు స్వర్గ సుఖాలు పొందెదరు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్గం ప్రాప్నోతి సర్వాం భువిచార్య సిద్ధిం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్రయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాతరంగాయ నిధరానగరీపతే భాగ్యానాం పరిపాలాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ శతం భాతృభిః సహ సీతయా నందితాకిల లోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం సౌమిత్రిరాజ జానక్యా చాపవానాశిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామికేమ మంగళం దండకారణ్యవాసా ఖండితామరసత్రమే వృద్ధరాజా భక్తా పుత్రదాయాస్తు మంగళం సాదరం శబరీ దత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేదాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమదనాయాసు మహాధీరాయ మంగళం శ్రీమదే రఘువీరాయ సేతులంఘిత సంధవే ధృతరాక్షరాజారుణధీరాయ మంగళం ఆసాద్యనగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగదా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాన్ భవేత్. ఓం శ్రీరామచంద్ర సురపార్యాతః సమస్త కళ్యాణ గుణాభిరామః శ్రీరాముఖాంభోరుహచంచరీకः నిరంతరం మంగళమాతనోదు నిరక్షరపదభ్రష్టం మాత్రాహీనం భవేత్. తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చత్ సకలం తస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.